హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో యాసంగి నారులు వేయడం అయితే మొదలైనాయి. మనం నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గూడూరు గ్రామంలో ఉన్నాము. ప్రజెంట్ యాసంగి వరి నారులు అయితే మొదలయ్యాయి. అంటే ఈ వీడియో చాలా ముఖ్యమైన వీడియో. చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. రైతులు వరి నారు ఎలా వేస్తారు, పంట ఎలా పండిస్తారు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. పొలం వరి నారు వేసే నుంచి స్టార్ట్ అయ్యి ఒడ్లు ఇంటికి వచ్చే వరకు అండ్ మార్కెట్కి అమ్మే వరకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, మనం 4 ముద్దలు తినడానికి విలువ దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది. సో ఫస్ట్ నారు వేసే విధానం చూపించి ఈ రైతులు కష్టపడే విధానంలో ఈ రైతులు ఇలా కష్టపడితే మనం ఎలా హైదరాబాద్లో ఉండే మనం ఎలా తింటున్నాం, మనం తినే అన్నం వెనకాల వీళ్ళ కష్టం ఎలా ఉంటుంది, వీళ్ళు సాగు చేసే విధానం ఎలా ఉంటుంది, మనం తినే ఫుడ్ వెనకాల వీళ్ళ కష్టం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో చూపిస్తాను. చివరి వరకు అయితే చూడండి. నారు మోసే విధానం గతంలో కావిడితో మోసేవారు. అది చాలా కష్టమైపోతుంది కాబట్టి ఇప్పుడు శారీతో, ఇంట్లో పాత శారీలు ఉంటే శారీ నిండా పెట్టి ఒకవైపు ముడి వేసి ఇలా ఇద్దరు ప్రతి బంధానికి ఇలా గుంజుకొని వెళ్ళి అక్కడ నారు వేసే వారికి చాలా ఈజీగా ఇలా తీసుకువెళ్ళి ప్రతి బంధానికి ఇలానే తీసుకువెళ్తారు. ఇది కొంచెం రైతులకు ఉపశమనం అనుకోవచ్చు. సో అలాగా ఇలా తీసుకువెళ్ళి ప్రతి బంధంలో దగ్గర కుప్పలుగా అయితే ఇలా చివరి బంధంకి తీసుకెళ్ళి అక్కడ నుంచి ఇలా బంధంలో విడివిడిగా అక్కడ ఆడవాళ్ళకు నారు వేసే వాళ్ళకు చాలా కంఫర్ట్గా ఉండేటట్లు ఇలా వేస్తారు. అంటే వేసేవారికి వాళ్ళకు కంఫర్టు, ఇలా శారీతో తీసుకెళ్ళే రైతులకు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో ఇలా సాయంత్రం వరకు శారీతో తీసుకువెళ్ళి ఇలా విడివిడిగా ప్రతి బంధానికి వేసే పని వీళ్ళది ఉంటుంది. సాయంత్రం వరకు ప్రతి బంధంలో చాలా చక్కగా నారు వేసే పని ఆడవాళ్ళదైతే ఉంటుంది. సో ఇలా శారీతో ప్రతి బంధానికి నారు ఇలా విడివిడిగా అయితే వేస్తుంటారు. వరి నారులు వేసే కూలీల దగ్గర అయితే ఉన్నాము. ఆ రైతులు వీళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వరి నారులు అయితే మనకు స్టార్ట్ అయినాయి కదా, ఎంత ఇప్పుడు ఫస్ట్ కూలీలు ఎంత వేస్తారు? 400-500 వేస్తుంది. ఇప్పుడు ఈరోజు వచ్చారు వేసేనికి, వీళ్ళు ఎంత వేస్తారు కూలీ? చెప్పలేము. ఆయన పెద్ద మంచి 500 వేస్తుండ్రు. 500 ఈరోజు అయితే 500 వేసి, అంటే ఈరోజు 500. ఈ సీజన్ ఇంకా స్టార్ట్ అయిపోయింది అంటే రోజు 800 కాడికి అవుతుంది. 800 కాడికి అంటే సీజన్ స్టార్టింగ్లోనే మొదట్లోనే తక్కువ ఉంటుంది కదా. అంటే రాను 1000 రూపాయలు కూడా అవుతుంది. ఆ గ్రామంలో ఉండే రైతులే ఒకరి పొలాలకు ఒకరు కూలీలుగా వెళ్ళి అందరూ ఒక సీజన్ మొత్తం నెల 15 రోజులు వరి నారులు వేస్తుంటారు. రైతులే కూలీలుగా మారి అన్ని పొలాలకు వెళ్ళి వాళ్ళ పొలం వచ్చేసరికి వాళ్ళ పొలం వేస్తారు. తర్వాత అందరి పొలాలు కూడా నాట్లు వేస్తారు. ఇప్పుడు 500 మాట్లాడుకున్నారా? కొన్ని పొలాలు అయితే గుండుగుత్తగా మాట్లాడి వేసిపోతారు. లేట్ అయితే గుత్త మాట్లాడి ఇంత వేస్తాము అని వాళ్ళు అంటే మేము ఎక్కువ అడుగుతాము, వేస్తారు. వేస్తే ఇంక వేసుకుంటాం, పోతాం, వెళ్ళిపోతాం. ఇప్పుడు సీజన్ ఇప్పుడే స్టార్ట్ కాబట్టి ఈ పొలం వాళ్ళకి అయితే తక్కువనే అయిపోతుంది. సరే, ఇంకొక 15 రోజులు అయితే ఇంకా కూలి ఎంత ఉంటుందో కూడా తెలియదు. సో అప్పుడు మనకు ఒక 15 సంవత్సరాల క్రితం కానీ చాలామంది ముసలోళ్ళు ఉండేటోళ్ళు పాటలు పాడుకుంటూ వరి నారులు వేసేటోళ్ళు. ఇప్పుడు పాటలు పాడేటోళ్ళు ఉన్నారా? లేరు. న్యాయాలు చెప్పేటోళ్ళు ఉండరు. న్యాయాలంటే ఇదే ముచ్చట్లా, ఈ అక్క ఇట్లా ఆ అక్క ఈ అక్క అని. ఇప్పుడు పాటలు పాడేటోళ్ళు లేరు. ఒకప్పుడు ముసలి వాళ్ళు, అంటే మేము ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల కింద కూడా ముసలి వాళ్ళు మంచిగా పాటలు పాడుకుంటూ నవ్వుకుంటూ చాలా టైంపాస్గా అయిపోతుండే. ఇక జనరేషన్ చేంజ్ అయిపోయింది కదా, ఈ తరం వాళ్ళకైతే పాటలు పాడట్లేదు. ఇంకా ఇదొక విషయం. సాయంత్రం సీరియల్లో ఈ అక్క ఎట్లానే ఆ అత్త ఎట్లానే ఈ సీరియల్ విషయాలు, ఏం కూరమ్మ అది మాట్లాడుకుంటూ ఇదే టైంపాస్ తప్ప ఇప్పుడు పాటలు అయితే ఎవరికి రావు. సో మరికొంతమందిని అడిగే ప్రయత్నం చేద్దాం. వేసే విధానం అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇదొక సైన్స్ అనుకోవచ్చు మనం, ఎందుకంటే ఈ కళ, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా ఇలా సెంటర్గా నిలబడి ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ వరుసగా ఇట్లా నారులు వేయడం కూడా ఇదొక సైన్స్ అనుకోవచ్చు. ఇదొక కళ, ఇది అందరికీ రాదు. అంటే ఇప్పుడు ఈ విధానం కొంతమంది పల్సాగా వేస్తారు, కొంతమంది దొడ్డుగా వేస్తారు. ఎక్కువ పెడితే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు పల్సాగా వేస్తే పొలం ఎట్లా ఉంటుంది? దొడ్డుగా వస్తుంది. ఒత్తు వేస్తే ఇప్పుడు మీరు పెట్టింది సల్పాగానా ఒత్తుగానా? ఒత్తుగానే వేస్తున్నాం. ఒత్తుగానే వేస్తాం. అంటే కొందరు ఎందుకో సల్పాగా పెట్టించుకుంటారు, కొంతమంది ఏమో యావరేజ్గానే, కొంతమంది దొడ్డుగా పెట్టాలంటారు. నారుతో ఉంటుంది. ఇంకా నారు మంచిగా ఉంటే సల్పాగా వేస్తే ఏం కాదు, ఒత్తుగా వేసుకుంటారు. నారు ఆడకాడకుంటే సల్పాగా వేస్తారు.
ఇక్కడ వరి నారులు వేసే రైతులని కొంతవరకు అడిగే ప్రయత్నం చేశాము. గూడూరు గ్రామంలో వరి నారులు అయితే యాసంగి పంట సీజన్ స్టార్ట్ అయింది. ఇలా అయితే జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి కూలీలు తక్కువ ఉన్నాయి, 500. ఈ సీజన్ పెరుగుతూ 500 నుంచి 1000 రూపాయల వరకు ఉంటుంది. ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకా మ్యాన్ పవర్ షార్టేజ్ అయ్యి ఇంకా పక్క ఊర్ల నుంచి తెప్పించుకునే ప్రయత్నం అయితే జరుగుతుంటుంది. సో ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే సిటీలలో ఉండేవాళ్ళు చాలామంది అన్నాన్ని వేస్ట్ చేస్తుంటారు. తాగి అన్నాన్ని కేవలం స్పూన్తో 2-3 స్పూన్లు తిని దాన్ని వదిలేసిపోవడం, వాళ్ళు డస్ట్బిన్లో పడేయడం. ఇంకా చాలామంది పెద్ద పెద్ద పెళ్ళిళ్ళల్లో బాగా డబ్బున్న కోటీశ్వర్లు ఇది లేదు అనకుండా ప్రతి ఒక్కటి ప్రైవేట్ చేస్తుంటారు. సో అక్కడ కూడా చాలామంది ఫుడ్డుని ఆ ప్లేట్లో అన్నీ వడ్డించుకొని కొంచెం తిని దాన్ని డస్ట్బిన్లో వేస్తుంటారు. డబ్బులు మీవే, ఫుడ్ మీదే, కానీ ఆ ఫుడ్ వెనకాల ఇలా ఇంతమంది కష్టపడుతుంటారు. అది తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, ఇతర రాష్ట్రమైనా, వేరే దేశమైనా మనం తినే ఫుడ్ వెనకాల ఇంతమంది కష్టం ఇలా అయితే ఉంటుంది. మొదట మనకు ఇదంతా కరిగట ఇలా చేయడము, విత్తనం చల్లిన తర్వాత దీన్ని మళ్ళీ కాపలా కాయడం, ఇక్కడ పందులు రాకుండా, పిట్టెలు రాకుండా, ఇది నారు వేసి వచ్చే వరకు దీన్ని కాపలా కాసి 2 రోజుల ముందు నారు వీకిపించి ఇదంతా కరిగట చేసి మొత్తం ఒక ఎత్తు అయితే ఈరోజు నారు వేయడం ఒక ఎత్తు అవుతుంది. సో మనం వేస్ట్ చేసే ఫుడ్ వెనకాల ఇంత కష్టం ఉంటుంది. ఇది సాగు చేసేవాళ్ళు చాలా కష్టపడుతుంటారు. మనం అంటూ వేసిన తర్వాత మనకు దాదాపు పంటను బట్టి కొన్ని పంటలు 4 నెలలకు, కొన్ని 5 నెలలకు, 5 నెలల తర్వాత చేతికి వస్తుంది. ఒడ్లు చేతికి వస్తాయి. కొంతమంది అమ్మేవాళ్ళు అమ్ముతారు, కొంతమంది ఇంకా కొన్ని ఇంట్లో పెట్టుకొని, కొంతమంది గవర్నమెంట్కి అమ్ముతారు. సో ఫ్రెండ్స్, మనం తినే ఫుడ్ వెనకాల ఇంత కష్టం అయితే ఉంటుంది. యాసంగి పంటలు వరి నారులు అయితే వేస్తున్నారు. యాసంగి పంట స్టార్ట్ అయిపోయింది. ఈ నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గూడూరు గ్రామంలో అయితే ఇది స్టార్ట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామాన ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. సీజన్ నుండి కొంచెం ఈ స్టార్టింగ్లో కూలీ తక్కువ ఉంటాయి, తర్వాత రేటు పెరుగుతుంది. సో ఈ గ్రామంలో అయితే ఇలా చూశారు కదా, మన అక్కలు రైతులు ఇలా అయితే నారు వేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా చెప్పేది మెసేజ్ ఏంటంటే, మనం తినే వెనక ఫుడ్ వెనకాల చాలామంది కష్టం ఉంటుంది. రైతు వర్ధిల్లాలు అంటారు, కానీ చాలామంది సాఫ్ట్వేర్లు, ఇంకా బిజినెస్ మెన్లు ఇలా ఇలా సీజన్ స్టార్ట్ అయినప్పుడు వీకెండ్లో ఇలా పొలాల్లోకి ఇచ్చి ఎలా నారు వేస్తున్నారు. ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా వీకెండ్లో వచ్చేసి ఇలా చూస్తే ఒక అవగాహన వస్తుంది. అప్పుడు చూస్తే ఏమవుతుందంటే, మన ఇంట్లో ఉండే పిల్లలకు చెప్పుకోగలుగుతాం. మనం తినే ఫుడ్ వెనకాల చాలామంది కష్టపడుతున్నారు. రైతులు చాలామంది కష్టపడుతున్నారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, ట్రాక్టర్లు, గొర్రు, ఇలా ఎంతోమంది ఎంతో కష్టపడితే మన ప్లేట్లోకి అన్నం వస్తుంది. మీరు వేస్ట్ చేయొద్దు అని చెప్పి మన పిల్లలు కూడా మనం చెప్పుకోగలుగుతాం. సో ఈ వీడియో ద్వారా కోరేది అదే, ప్రతి ఒక్కరు కూడా వీకెండ్లో సాటర్డే సండే ఏదో ఒక వారం మీ జిల్లాల్లో, అంటే మనకు తెలంగాణలో అన్ని జిల్లాల్లో, ప్రతి జిల్లాల్లో ఉండే ఆయా సాఫ్ట్వేర్లు మీ జిల్లాలోకి వెళ్ళి, మీ గ్రామాలకు వెళ్ళి ఈ వరి నారులు ఎలా వేస్తున్నారు, ఎలా సాగు చేస్తారు, దీని వెనకాల ఎంత కష్టం ఉంటుంది, ఎలా కష్టపడుతున్నారో చూస్తే ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. చాలా సిటీలలో ఉండి గొప్ప మాటలు మాట్లాడుతుంటారు రైతుల గురించి, కానీ వాళ్ళు ఎలా కష్టపడతారు, నారు వేసే విధానం ఎలా ఉంటుంది, వరి కోసే విధానం ఎట్లా ఉంటుంది, మధ్యలో సీజన్ లేనప్పుడు వర్షాలు వచ్చి పంటలు నష్టపోతే ఎంత బాధపడతారు, ఇవన్నీ క్లారిటీ లేని వాళ్ళు పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. కానీ ఇలా వచ్చి విజిట్ చేసి వీళ్ళ కష్టాలు తెలుసుకుని దీని మీద ఒక అవగాహన ఉంటే రాబోయే ఒక తరానికి, ఎందుకంటే రాబోయే తరంలో ఇప్పుడు ఇంతకుముందు ఉండే పెద్దవాళ్ళకు పాటలు పాడేవాళ్ళు, ఈ జనరేషన్కి పాటలు వస్తలేవు. వరి నారులు అయితే నేర్చుకొని వేస్తారు, అవి వరి నారులు వేయడానికి మిషన్లు వస్తున్నాయని అయితే మనం చూసాము. అంటే కొన్ని వేరే దేశాల్లో వరి నారులు వేసే మిషన్లు కూడా వస్తున్నాయి అని చెప్పి మనం చూసాం. ఇలా విజిట్ చేసి వరి నారులు వేసే విధానం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి, మనం తినే ఫుడ్ వెనకాల ఎంత కష్టం ఉంటుందో తెలుసుకోవాలని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. చేస్తున్నారు కదా, ఇప్పుడు ఇంకొక 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు మిషన్లు వస్తాయంట. మళ్ళీ అప్పుడు మీరేం చేస్తారు? ఓన్లీ నారులు వేసే మిషన్లు కూడా రావచ్చు. ఇక ఏం చేయలేము, అది జనరేషన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎవరేం చేయలేము. సో అప్పుడు వీళ్ళు వరి నారులు వేసేవాళ్ళు అంటే వాళ్ళ పొలాల్లో వాళ్ళు ఆహ్వానించి మిషన్లు తెచ్చుకుంటారా, వాళ్ళే వేసుకుంటారా, తర్వాత విషయం. సో ఇది ఫ్రెండ్స్,
ఇప్పుడు వరి నారు అయితే వేస్తున్నారు కదా, ఈ వరి నారు నారు మన ఇతనమొడ్లు చల్లేటప్పుడు ఇతనమొడ్లు చల్లే విధానం ఎట్లా ఉంటుంది? దాన్ని చల్లిన తర్వాత ఎన్ని రోజులకు నారు వస్తుంది? చల్లిన 20 నెలల రోజులకు వస్తున్నారు, నెల కావాలి. అంటే ఇప్పుడు కరగట కట్టిన తర్వాత చల్లుతారు, దాని తర్వాత మళ్ళీ పందులు బెరుదు పంట వరకు పందులు కావాలి అని చేస్తేనే ఒడ్లు. అంటే వచ్చినాకనే మనం మొలక చల్లిన తర్వాత వీడికి వచ్చే వరకు ఏమేమి సమస్యలు ఉంటాయి? ఈ ఐట వచ్చే వరకు మందు 2 మార్లు మందు కొట్టాలి, ఇక ఒకటి కాదు ఏ కూడా ఈరిగే చల్లాలి, నీళ్ళు తీయాలి, అప్పుడప్పుడు మళ్ళీ పెట్టాలి, సాము చేస్తే నారు వస్తుంది. అంతవరకు రాదు. అంటే ఇక్కడ అడవి కాబట్టి పందులు కూడా వచ్చే అవకాశం ఉంది. పందులు కూడా వస్తాయి, కావాలి కావాలి. అంటే రాత్రిలో ఉంటుందా పొద్దునే కాపలు కావాలి? ఒకసారి మేము మా పడికి రాత్రికే, అంటే నిద్రపోకుండా నిద్రపోకుండా. అంటే నెల 15 రోజుల తర్వాత వస్తుంది. నెల రోజులు, నెల 10 రోజులు నెల. అంటే ఏం చెప్తున్నానంటే నెల 10 రోజులు, ఒక నెల 15 రోజులు కాపలా కాయాలి. విత్తనమొడ్లు తీసుకొచ్చి తూకానికి తల్లి మళ్ళీ నెల 10 రోజులు కాపలా కాయాలి. ఎక్కువ రాత్రిలో కాపలా కాస్తారంట, ఎందుకంటే ఇక్కడ గుట్టలు చెట్లు కాబట్టి పందుల బెడద ఉంటుంది, ఇంకా పిట్టెలు ఉంటాయి. ఒక నెల 15 రోజులు కాపలా కాసిన తర్వాత మళ్ళీ పొలం ఇట్లా నారేసిన తర్వాత మళ్ళీ పందుల బెడద ఉంటుంది. సో మొత్తం కష్టమే. ఈ 1, 2 అని చెప్పలేము. మొలక చల్లినప్పటి నుంచి నాటు వేసే వరకు, ఇంకా టైం టు టైం వాటర్ పెట్టడం, మధ్యలో గెరుసులకు గడ్డి వస్తే గడ్డి కోసుకుంటూ, మళ్ళీ సీజన్లో ఏదైనా వాతావరణం మార్పు వస్తే మళ్ళీ పురుగు పడుతుంటుంది, దానికి మళ్ళీ మందు ఒక్కొక్కసారి మందు కొట్టడం డబల్ కూడా అవుతుంది. పంట చేతికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ సమయంలో అనుకోకుండా వర్షాలు పడితే ఒక ప్రాబ్లం. ఇలా అనేక రకాలుగా, ఒక్క పంటకే కాదు. అంటే ఈ రైతులకు ఉండే ఈ కష్టము కేవలం ఒక్క పంటకే కాదు, ప్రతి పంటకు సేమ్ ఇంతే కష్టం ఉంటుంది. సో ఇది రైతుల కష్టం. మనం తినే అన్నం వెనకాల ఇంత కష్టం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా, ఇలా అయితే ఉంది. రైతుల కష్టం ఇలా ఉంటుంది. డబ్బులు మనమైనప్పటికీ మనం తినే ఫుడ్ వెనకాల ఎంతమంది పనిచేస్తారు, వరి సాగు ఎలా ఉంటుంది, నారులు వేయడం ఎలా ఉంటుంది, ఇక్కడ రైతులు ఎలా పనిచేస్తారు, మనకు నోటికాడికి వచ్చే ముద్ద వెనకాల ఎంత కష్టం ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం అయితే చేశాను. సో ఫ్రెండ్స్, ఇది ఈ సంవత్సరం యాసంగి పంటల్లో త్వరగానైతే సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈరోజు స్టార్ట్ అయింది, December 28 స్టార్ట్ అయింది. దాదాపు ఒక నెల 15 రోజులు. ఎందుకంటే గోటూరు గ్రామంలో పెద్ద ఎత్తున వరి నారు సాగు అవుతుంది కాబట్టి అంత ఈజీగా వారం 10 రోజులు అయిపోదు. ఈ ఊరిలో గోటూరు గ్రామంలో దాదాపు నెల 15 రోజులు వరి నారులు వేయడం అయిపోతుంది. మళ్ళీ పంట చేతికి వచ్చినప్పుడు కూడా వడ్లు చేతికొచ్చి మార్కెట్కు గవర్నమెంట్కి అమ్మే విధానం కూడా వరి చేనులు కోసినప్పుడు అంతే సమయం పడుతుంది, వరి నారులు వేసేటప్పుడు అంతే సమయం పడుతుంది. ఎందుకంటే దన్వాడ మండలంలోని పెద్ద ఊరు, మండలంలోనే అత్యధిక వరి పంటలు పండే గ్రామం గోటూరు గ్రామము. సో ఇది చూశారు కదా వీడియో. సో ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.